హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మా తాతయ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. మేము ఉండే దగ్గరలో హాస్పిటల్ ఉంటుంది, ఈఎస్ఐ హాస్పిటల్ అని. అందులో తీసుకెళ్ళాను అనమాట. అది మా తాతయ్య నడవలేడు కాబట్టి ఇలా వీల్ చైర్లో కూర్చోపెట్టి నేనే తీసుకెళ్తున్నాను. అలాగే వీడియో కూడా నేనే తీస్తున్నాను. ఇది డాక్టర్స్ ఉండే రూము, పక్కనే నర్సులు కూడా ఉంటారండి. ఇది ఎక్కడ వెళ్ళినా లైన్స్ ఉంటాయి. ఎప్పుడైనా కుదిరినప్పుడు మొత్తం వీడియో పెడతానండి, ఎలా వెళ్తానో ఎక్కడెక్కడ అన్నీ ఉంటాయి అనేవి. మేము డాక్టర్ దగ్గర చూపించుకొని మళ్ళీ రిటర్న్ బయటికి వచ్చేస్తున్నాం ఇంటికి. మళ్ళీ వీల్ చైర్లో నేనే తీసుకొస్తున్నాను. అండ్ ఒక చేతిలో ఫోను, ఒక చేతిలో వీల్ చైర్తో తీస్తున్నాను కాబట్టి వీడియో సరిగా రాకపోవచ్చండి. ఇలా చూపించుకొని మొత్తం బయటికి వచ్చేస్తున్నాను తీసుకొని. ఇలా తీసుకొచ్చిన తర్వాత బయట కూర్చోబెడుతున్నాను మా తాతయ్యకి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ది కాదు, అది డ్యూటీ చేసే వాళ్ళకి కార్డు ఉంటుంది. అది మా పిన్నిది కార్డు కాబట్టి మా తాతయ్యకి చూస్తారు ఇందులో. సో ఆ కార్డు పైన మా తాతయ్యకి చూపిస్తాము. తాతయ్యకి అలా కూర్చోబెట్టేసిన తర్వాత అదే హాస్పిటల్లో ఇది అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. ఇక్కడ నేను వెళ్ళాను. ఇది ఎప్పుడు వెళ్ళినా కూడా నేను ప్రతి వారం కంపల్సరీ హాస్పిటల్కి వెళ్తాను అనమాట. వెళ్ళిన ప్రతిసారి ఈ టెంపుల్కి వెళ్ళి మొక్కేసుకొని ఆ తర్వాత వచ్చేస్తాను ప్రసాదం తీసుకొని. ఇది అమ్మవారి టెంపుల్. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ టైంలో మా తాతయ్యకి దగ్గు వస్తుంది. మా ఇంటి పక్కనే బిల్డింగ్ కడుతున్నారు. ఆ చలికి వెదర్కి దగ్గు రావడం వలన మనకి ఇది పాతకాలం నాటి చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. ఇది నాకు మా తాతయ్య చెప్పారు. ఇది చెట్టు చూపించాను కదా, ఇది తుమ్మ చెట్టు అనమాట. తుమ్మ చెట్టు బెరడుని ఇలా తీసుకోవాలి, పైన పొట్టు లోపలిది కాకుండా ఇలా కొంచెం తీసుకోవాలి. లేతది లోపలికించి మనకి ఇలా పీసులు పీసులుగా వస్తుంది. ఇలా మనం ఫస్ట్ చెట్టు దగ్గర తీసుకునేటప్పుడు మేము ఏ రీజన్తో అయితే తీసుకుంటున్నామో దానికి ఆ ప్రాబ్లం తగ్గిపోవాలి దేవుడా అనేసి చెట్టుకు మొక్కి తీసుకోవాలన్నమాట. అలా మొక్కి తీసుకున్న తర్వాత మనకి ఈ లోపల ఉన్న వైట్ కలర్ ఉంటుంది కదా, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో క్లారిటీగా. ఇంటికి వచ్చేసాను, చెట్టు దగ్గర నుంచి ఇంటికి వచ్చేసి ఈ లోపల ఉన్న వైట్ కలర్ పొట్టుని మాత్రమే కొంచెం పీసులు పీసులుగా వస్తుంది. ఇది ముదిరిపోయిన చెట్టు కాబట్టి కొంచెం గట్టిగా ఉంది. అదే లేత చెట్టు ఉంటే కొంచెం ఇలా మెత్తగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇలా చిన్న పీస్ తీసుకొని దీనిని నోట్లో పెట్టుకొని నవ్వులుతూ ఉంటే ఆ రసం అంతా మింగేయాలి. అలా ఈ రసాన్ని మింగడం వలన మనకి దగ్గు అనేది కంట్రోల్ అవుతుంది, పూర్తిగా తగ్గుతుంది. ఇది మనకి తాత ముత్తాతల కాలం నాటి నుంచి ఉన్న చిట్కా. ఇది నాకు మా తాతయ్య చెప్పారు కాబట్టి నేను వీడియోలో అందరికీ యూజ్ అవుతుంది అనేసి చూపిస్తున్నానండి. ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని దీనిని ఒక కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. ఇలా దగ్గు తగ్గేంత వరకు ఈ పొట్టుని నోట్లో పెట్టుకుని దాని రసాన్ని మింగితే సరిపోతుంది. ఎక్కువ వగరు ఉండదు, కొంచెం లైట్గా వగరు ఉంటుంది, చేదు ఉండదు. ఇది తుమ్మ చెట్టు అండి, ఏదో కాదు, తుమ్మ చెట్టు బెరడు అనమాట, లోపల పొట్టు లోపల ఉండేది. ఇది నేను కొంచెం తీసి మా తాతయ్యకి ఇస్తున్నాను, ఆయన కూడా తింటాడు. ఇది వేసుకున్నంతసేపు ఆయనకి దగ్గు అనేది అసలు రాదనమాట. అలా మెల్లిమెల్లిగా తగ్గుతూ వెళ్ళిపోతుంది. ఇలా నేను పీసులుగా తీసి ఇస్తున్నాను, ఎందుకంటే ఆయనకి పళ్ళు సరిగా లేవు, కొరకలేడు కాబట్టి. చూసారు కదా ఫ్రెండ్స్, మీ పక్కల చుట్టుపక్కల ఉన్నా కూడా ఇలా ఈ తుమ్మ చెట్టుని తీసి దగ్గుకి వాడుకోవచ్చు. ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్.